K9 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలాల సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారి వాణి కార్యాలయం వద్ద అంగన్వాడీలో ధర్నా నిర్వహించడం జరిగింది. తాళరేవులో ఉన్న ప్రాజెక్ట్ సిడిపిఓ మాధవి అంగన్వాడీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించడం జరిగింది. ఈ ధర్నా ఐ కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ తాళరేవు మండలాల అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సమస్య ఉద్దేశించి జిల్లా అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి ఈ చంద్రవతి మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, రాష్ట్రంలో ఉన్న మొత్తం సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని, సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కారానికి 20,000 వారి కుటుంబాలకు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న సూపర్వైజర్ పోస్టులు తీయాలని, మెయిన్ ఛార్జీలు పెంచాలని, ఫ్రీ స్కూల్లో పిల్లల తల్లిలకు వందన పథకాన్ని అమలు చేయాలని, 5 సంవత్సరాలలోపు పిల్లలందరూ కూడా అంగన్వాడీలో ఉండాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 3 ప్రాజెక్టులకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లు మరియు టేకుమూడి ఈశ్వరరావు, రాజుబాబు, ఏడుకొండలు, విపత్తి శ్రీను, పొలపాకోర, గోపాలకృష్ణ, వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు ఇవ్వడం జరిగింది. చాలా బాధలుగా ఉన్నాయండి. వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సెల్లలు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. దానివల్లే మా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎవరైనా సరే ఎక్కడ వాళ్ళైనా చేయలేకపోతున్నాం తప్ప ఏదో ఎవరినో ఏదో చేసేద్దామని ఎవరి మీద మాకు ఏం కోపాలు లేవండి. ఎవరైనా మాకు జిల్లా వాళ్ళు మాకు అండగా ఉన్నారు కనుకనే మేము దేనికైనా ముందుకు రాగడానికి మేము సరిపోతున్నాము. ఇక్కడ తాళరేవు మరీ కూడా వెనక పడి ఉన్నదనేసి నా ఉద్దేశంతో నేను ఎదురుకు వచ్చానండి. దాన్ని బట్టి అర్థం చేసుకుంటారని జిల్లా వాళ్ళైనా, నా వెనకాల వాళ్ళు ఉన్నా, నా దగ్గర కూర్చొని ఉన్న వాళ్ళ నా సహోదరులైనా ఎవరైనా సరే అర్థం చేసుకుని ఆఫీసర్లను చూసినా మిగిలిన వాళ్ళు ఎవరిని చూసినా గౌరవించి ఉండాలని నేను తెలియజేసుకుంటున్నానండి. ఎలిబండి చంద్రావతి, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు తాళరేవు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ కూడా ధర్నా నిర్వహిస్తా ఉన్నాము. ఈరోజు 42 రోజుల చారిత్రాత్మక సమ్మె నిర్వహించడం జరిగింది 2024 డిసెంబర్ 12న. ఆ సందర్భంగా అన్ని టెంట్ల దగ్గరికి వచ్చి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చి మీకు న్యాయం చేస్తాము, వేతనాలు పెంచుదామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 8 నెలలు అవుతున్నా కూడా అంగన్వాడీలు వేతనాలు పెంచుదామనే మాట కూడా రావట్లేదు. అందుకు సంబంధించి ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నాలకు అనేది మా రాష్ట్ర నాయకత్వం పిలుపునివ్వడం జరిగింది. తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అంగన్వాడీకి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి. అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి గ్రాట్యుటీని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ఈ మధ్య కాలంలోనే మట్టి ఖర్చు జీవో అనేది 15,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. కానీ 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి గత 42 రోజులు సమ్మె మినిట్స్ కాపీలో పెట్టారు. అయినప్పటికీ 15,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఇప్పుడు చనిపోయిన వర్కర్లకి కానీ హెల్పర్లు కానీ వెంటనే అమలు చేయమంటే బడ్జెట్ లేదు, అది మేము ఎక్కడి నుంచి అమలు చేయాలని చెప్పి సిడిపోలు అడుగుతా ఉన్నారు. తక్షణమే ఈ మట్టి ఖర్చు జీవోకి బడ్జెట్ ని కూడా కేటాయించాలని చెప్పేసి మేము ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రాజెక్టు స్థాయిలో హెల్పర్స్ విషయంలో కానీ వర్కర్స్ విషయంలో కానీ 20 సెలవులు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా సెలవులు ఇవ్వకుండా అధికారులు వర్కర్లు కానీ హెల్పర్లు కానీ ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. ఈ స్థానిక సమస్యల పట్ల కూడా మేము ఈ ఐసిడిఎస్ ఇక్కడ ప్రాజెక్టు సిడిపో అయితే ప్రత్యేక పరిస్థితి ఉంది. ఏమనంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. ఒక మెమోరాండం